వాహనదారులపై టోల్ తీయనున్నారు అధికారులు. రోజులో ఎన్నిసార్లు టోల్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ కట్టాల్సిందే. ఆంధ్రప్రదేశ్లోని 65 టోల్ ప్లాజాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోత మోగుతోంది. వీటి బీఓటీ గడువు ముగియడంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ వరకు ఒక్కసారి వెళితే కారుకు 160 రూపాయలు, తిరుగు ప్రయాణంలో 80 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు. కానీ అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడ గుంటూరు మధ్య నిత్యం వందల మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జాతీయ రహదారుల్లో కలిపి 69 టోల్ ప్లాజాలున్నాయి. వాటిలో 65 టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. విజయవాడ హైదరాబాద్ మార్గంలోని కీసర టోల్ ప్లాజా, నెల్లూరు చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం, బోదరం, సోళ్లూరుపేట కలిపి మొత్తం 4 చోట్ల మాత్రమే పాత నిబంధనలు అమలవుతున్నాయి. ఈ 4 ప్లాజాల్లో 24 గంటలలోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా ఒకసారి పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు మాత్రమే తీసుకుంటారు. వీటి గుత్తేదారుల బీఓటీ గడువు 2031 వరకు ఉంది. అప్పటి వరకు ఇదే విధానం కొనసాగనుంది. మిగిలిన 65 టోల్ ప్లాజాల్లో 24 గంటల్లో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ చెల్లించక తప్పడం లేదు.